ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో కష్టపడి చదివి జాబ్ కోసం హైదరాబాద్ లాంటి సిటీస్ కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి వచ్చి ఐటీ ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యి లైఫ్ ని లీడ్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటారు. నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, నా కూతురు చెన్నైలో ఉంది, మంచిగా సంపాదిస్తానని చెప్పేసి పేరెంట్స్ గర్వంగా ఊర్లో చెప్పుకుంటారు. కానీ ఆ జాబ్ వెనక ఎంత కష్టం ఉంటుందో అందరికి దూరంగా ఉంటూ నా అనే వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో ఆ భరించలేని బాధ చాలా తక్కువ మంది మాత్రం మాట్లాడతారు. ఎంతమంది ఫ్రెషర్స్ వాళ్ళ డ్రీమ్ ఐటీ జాబ్ లో ల్యాండ్ అయ్యాక నేను అనుకున్న జాబ్ సాధించాను, ఇక నుంచి లైఫ్ కలర్ఫుల్ గా ఉండబోతుంది అనుకుంటారు. బట్ వన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళకి అసలైన ఛాలెంజ్ అనేది ఫేస్ అవుతుంది. ట్రైనింగ్ డేస్ లోనే లాట్ ఆఫ్ వర్క్ అసైన్ చేస్తారు. కలర్ఫుల్ లైఫ్ మెల్లిగా డార్క్ కలర్ లోకి మారిపోతుంది. ఇలా రోజు రోజుకి వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇలా చాలా మంది ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపేస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో 12 to 16 అవర్స్ వర్క్ కూడా అసైన్ చేస్తున్నారు. ఇంకొన్ని కంపెనీస్ లో వాళ్ళ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ ని లేట్ నైట్స్ లో కాల్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తుంటారు. ఈవెన్ వీకెండ్స్ లో కూడా ఆఫీస్ కి వచ్చి వర్క్ చేయాల్సిన రోజులు అనేవి ఉన్నాయి ఇప్పుడు. దీని వల్ల ఎంప్లాయీస్ కి మెంటల్ ప్రెషర్స్ పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వర్క్ ప్లేస్ లో ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ గురించి కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మన హెల్త్ ఏమైపోయినా పర్లేదు కానీ వాళ్ళ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటారు. సరే జాబ్ కొట్టాము, ఇవన్నీ తప్పదు అని మీరు ఎంత కష్టపడినా ఒక కూలీ లాగా చూస్తారు, కానీ క్రెడిట్ పెద్దగా ఇవ్వరు. ఈ బాధలన్నింటినీ మీరు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అయిపోతుంటాం. నాకు నా బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరు అని ఒంటరితనం ఫేస్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ మీరే ఇలాంటి పొజిషన్ లో ఉన్నారనుకుంటున్నాం. డే అంతా వర్క్ చేసి మీరు మీ రూమ్ కి వచ్చేసరికి నైట్ అవుతుంది. తినడానికి కూడా మీకు ఓపిక ఉండదు. అలాంటి టైంలో మీరు మీ పేరెంట్స్ గుర్తుకు వస్తే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. నా అనుకునే వాళ్ళు, ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించరు. లోన్లీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో కష్టపడి చదివి జాబ్ కోసం హైదరాబాద్ లాంటి సిటీస్ కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి వచ్చి ఐటీ ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యి లైఫ్ ని లీడ్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటారు. నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, నా కూతురు చెన్నైలో ఉంది, మంచిగా సంపాదిస్తానని చెప్పేసి పేరెంట్స్ గర్వంగా ఊర్లో చెప్పుకుంటారు. కానీ ఆ జాబ్ వెనక ఎంత కష్టం ఉంటుందో అందరికి దూరంగా ఉంటూ నా అనే వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో ఆ భరించలేని బాధ చాలా తక్కువ మంది మాత్రం మాట్లాడతారు. ఎంతమంది ఫ్రెషర్స్ వాళ్ళ డ్రీమ్ ఐటీ జాబ్ లో ల్యాండ్ అయ్యాక నేను అనుకున్న జాబ్ సాధించాను, ఇక నుంచి లైఫ్ కలర్ఫుల్ గా ఉండబోతుంది అనుకుంటారు. బట్ వన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళకి అసలైన ఛాలెంజ్ అనేది ఫేస్ అవుతుంది. ట్రైనింగ్ డేస్ లోనే లాట్ ఆఫ్ వర్క్ అసైన్ చేస్తారు. కలర్ఫుల్ లైఫ్ మెల్లిగా డార్క్ కలర్ లోకి మారిపోతుంది. ఇలా రోజు రోజుకి వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల